అంటే అది అంతకుముందు వేరే వాళ్ళు పట్టా ఇచ్చారు, వేరే ఆదర్శ గ్రామంలో కూడా మనం ఒక ట్యాప్ ప్రకాశం జిల్లాలో ఈ మధ్య కాలంలో కొత్తగా మంత్రివర్గం ఇచ్చేసారు. మరి గ్రౌండ్ వాటర్ దీంట్లో అయినా కూడా మనం ఉండే సోర్సులు ఉండే దగ్గర కూడా ట్యాప్ చేసి చేసుకోలేకపోతే 3 or 4 days రివైజ్ చేసుకొని సబ్మిట్ చేస్తాం. తాగునీటి విషయంలో మాత్రం సిన్సియర్ గా ప్రయత్నం చేయండి. జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరైనా టాకేబోట్ ఉండే ఆదర్శ గ్రామాలు మిగతా గ్రామాల్లో కూడా ముందు అసలు ట్యాంకర్లు పట్టుకునే వాళ్ళకి పేమెంట్స్ రిలీజ్ చేసే కార్యక్రమం చేయండి అర్జెంటుగా. అలాగే గొంతు వెండిపోయిన వాడికి నీళ్ళు ఇచ్చేది ముందు ట్యాంకర్ల ద్వారానే ఇచ్చేది ఇమీడియట్ గా మనం చేయగలిగాం. పర్మనెంట్ సర్వీస్ తర్వాత రేపు ఇప్పుడు చేయొచ్చు. వాడికి డిస్ప్లే చేయకపోతే వాడు కార్డు మార్చి ఎక్కడ పోతారని నీళ్ళకి పేమెంట్ గవర్నమెంట్ దగ్గర కలెక్టర్ గారు దీనికి కొంచెం ప్రయారిటీ పెట్టుకుంటారు. ఆదర్శ మొత్తం కంప్లైంట్ అండి ట్యాంకర్ల పేమెంట్ రావట్లేదు. అదేవిధంగా నేను మొన్న కలిసినప్పుడు ఎస్సీ గారు మీరు ఇద్దరు టౌన్ లో కూడా చర్య తీసుకోండి. వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే పైపులు పగిలిపోతున్నాయి. పైపులు పగిలిచేస్తుంటే కాంట్రాక్టర్ మిస్టేకే కదండి. అది లెవెల్ సరిగా లేకుండా పైప్ లైన్ వేయటం. రోడ్ వైండింగ్ లో రోడ్ వైండింగ్ ఒకసారి చేస్తారు ఈ గారు. ఎవ్రీ నెల రోడ్ వైండింగ్ చేయరు, ఎవ్రీ సంవత్సరం రోడ్ వైండింగ్ చేయరు. బట్ పైపులు పగలటం అనేది కామన్ గా జరుగుతుందా లేదా మున్సిపల్ అడగండి. అది ఎవ్రీ టైం వెన్ ఎవర్ ఐ విజిట్ దేర్ వాళ్ళు కామన్ గా చెప్పే కంప్లైంట్ పైపులు పగిలిపోయినా నీళ్ళు ఇవ్వట్లేదండి. పైపులు పగిలిపోయేంత నాసిరకం పైపులు వేసిన కాంట్రాక్టర్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అడుగుతున్నాం. ఎవరైనా అండి ఎప్పుడైనా అదే అంటే మొన్న ఒకసారి కంటిన్యూస్ 2-3 రోజులు కంటిన్యూస్ అదే పనిగా నేను 6 నెలల కింద ఒకసారి మిమ్మల్ని ఎస్సీ గారిని కలిసినప్పుడు కావాలంటే మళ్ళా ఫ్రెష్ గా రిపేరింగ్ టెండర్లు పిలవండి. నేను కరెక్ట్ గారితో చెప్తాను. వన్స్ ఫర్ ఆల్ 2 నెలలు పట్టినండి, 3 నెలలు పట్టినండి. ఆ లెవెల్స్ కరెక్ట్ చేసి రిపేర్ చేయించండి. ఇన్ని 100 కోట్లు పెట్టేసిన స్కీము కేవలం ఇక్కడే పగిలిపోతుంటే ఇంకా కనిగిరికి ఎట్లా నిండిపోతాయండి. అయిపోయిన తర్వాత మీరు ఒకసారి తీసుకొచ్చేయండి. పాపాన్ని పోలేదండి. కరెక్టా కాదా చెప్పండి. కాంట్రాక్టర్ ప్రాబ్లం వల్ల సిస్టమాటిక్ ఎస్ సార్ ఇది చేశాను. సార్ కూడా లైక్ రికమెండ్ చేశాను. ఎక్కడ ఇచ్చారు అది మొబైల్ సార్. సార్ వైట్ ఎక్కడ పేపర్స్ లో మొత్తం నాకే తెలియదు. పేపర్స్ లో మొత్తం ఇచ్చారు. బాబు ఎల్ఈడి బల్బు అంతకుముందు లాస్ట్ ఇయర్ ఎల్ఈడి బల్బు చేస్తున్నాము. 600 రూపాయలు ఎల్ఈడి బల్బు ఎంతమంది గ్రామాల్లో పేపర్లు చదువుతారు. నేను చెప్పేది ఏంటంటే మన లైన్ మ్యాన్లు కానీ ఉంటారు కదా, వాళ్ళు గ్రామాల్లో అనౌన్స్ చేయించండి మండల ఆఫీస్ ద్వారా. ఆ లైన్ మ్యాన్లు చెప్పండి, గ్రామాల్లో చెప్పండి అయినా మీరు వర్క్ చేసుకుంటుంటే కరెంట్ ఛార్జీలు తగ్గిపోతాయి. పంచాయతీ ద్వారా ఇంటికి పోయి చెప్పాల్సిన పనులే. ఆ పంచాయతీల్లో తీర్మానాలు చేసినప్పుడు ఏదో పంచాయతీ ఈ సాగుకి సంబంధించిన అధికారులు కూడా విడుకోవచ్చు. ఓన్లీ 3 days అని నిన్నగా ముందు చెప్పారు సార్. నాకు పిహెచ్ మరి చూడండి ఆయన వాడికి ఆయన ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు. ఆయన రియాక్ట్ అయితే వాళ్ళు ఎందుకు అట్లా పనిచేస్తారు? ఏం కనుక్కుంటున్నారండి? ఆయన సమాధానం చెప్తున్నాడు, చూస్తున్నారా మీరు? ఆయన ఇప్పుడు పంచాయతీ అంటాడు, ఇప్పుడు చేపిస్తానంటున్నాడు. ఏం చేస్తున్నారు మీరు? డిపార్ట్మెంట్ హెడ్స్ గా ఇక్కడ ఉండి మీరు నోట్ చేయండి. నాకు సలహా ఇచ్చారు సార్. ఎస్సీలు ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో